నువ్వు ఒకప్పుడులా లేవు, ఇప్పుడు మారిపోయావు, స్టార్టింగ్లో చూపించినంత లవ్ ఇప్పుడు చూపించట్లేదు అనే లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. లవ్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండాలని రూల్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లవ్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు. నువ్వు ఒక మామిడి టెంక నాటి అది కొన్ని రోజులకి మొలకెత్తే తర్వాత మొక్క అయిన తర్వాత పెద్ద చెట్టు అవుద్ది. ఆ చెట్టుని చూసి నేను నాటిన టెంక కనబట్టలేదని ఏడటంలో ఎంత సిల్లీగా ఉంటుందో, లవ్ కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో ఉన్న లవ్ ఇప్పుడు లేదనుకోవడం కూడా అంతే ఉంటుంది. స్టార్టింగ్లో ప్రతి ఒక్కడో ఇంప్రెస్ చేయడానికి ఒకరు పాజిటివ్గా, ఒకరు ఇంకా ఎక్సైట్ అవ్వడానికి, అట్రాక్ట్ అవ్వడానికి చేస్తారు ఎవడన్నా సరే. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్ ఎలా ఉంటుందంటే లుక్స్, మాటలు, మనం మాట్లాడే మాటలు, చూసే చూపులు, ఇవన్నీ చాలా ఎక్సైటింగ్ అనిపిస్తాయి. సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్లు, గిఫ్ట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే నీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం, నువ్వు చెప్పింది అర్థం చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నీ చుట్టూనే తిరిగి నిన్ను ఇంప్రెస్ చేయడానికే మాట్లాడతాడు, పని ఎప్పుడు చేస్తాడు, నీకు కావాల్సిన ఎప్పుడు చేస్తాడు. సో దానివల్ల ఆ ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక రెస్పాన్సిబిలిటీగా మారుతుంది లవ్ అనేది. సో ఇప్పుడు నువ్వు ఈ ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లోగా మాట్లాడట్లేదు, సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు గిఫ్ట్లు ఎగ్జైటింగ్గా ఉండలేదు అంటే కుదరదు. లైఫ్ అనేది మారుతూ ఉంటుంది. నువ్వు ఫస్ట్ క్లాస్లో డ్రెస్ ఇప్పుడు వేసుకోగలుగుతున్నావేంటి? లేదు, మారుతుంది లైఫ్ అనేది. అలాగే ఏదన్నా అంతే, లవ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది రోజు రోజుకి. స్టార్టింగ్లో మీ ఇద్దరికి ఉన్న చనువు ఇప్పుడు ఇంకొంచెం పెరిగి ఉండొచ్చు. అప్పుడు అన్ని మాటల కన్నా ఇప్పుడు అన్ని మాటలు కొంచెం ఎక్సైటింగ్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, ఇప్పుడు రియాలిటీలో బతుకుతున్నారు. రెండాటికి చాలా తేడా ఉంది. సో ఇలాంటి టాపిక్స్ ఇంకా నేను మాట్లాడాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.